పేరుగా మరి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని 5.5 సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురామరెడ్డి నంద్యాల వెళ్ళి మరి లేపుకొచ్చారు. మరి అప్పుడు ఎలా చేశారు? 5.5 సంవత్సరాల తర్వాత ఎలా చేయగలిగారు? మరి ఇందులో ఉన్న 3 సంవత్సరాలకే ఎలా చేస్తారో అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. మరి 5.5 సంవత్సరాల తర్వాత మీరు ఎలా చేశారు ఆలోచించుకోండి. అంటే మీరు ఏదైనా చేయొచ్చు, కానీ అదే మీకు తగిలితే మీకు ఇటువంటి రూల్స్ అనేవి గుర్తొస్తాయా? ఏ రూలు లేదు. వేసుకోవచ్చు, ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు వేసుకోవచ్చు. ఇంకొకటి, అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కుట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడారు. నేను చెప్పింది కొట్టినోళ్ళ గురించి కాదరా డుమ్రి, నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు, రామాంజనేయులు వచ్చి కొట్టాడు అని కాదు నేను చెప్పింది. కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు. ఎస్, కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు. నేను మాట్లాడింది కుట్ర చేసిన వాళ్ళని. కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు. కొట్టిన వాళ్ళు ఏముంది, కానిస్టేబుల్ గారు కొట్టారు, కొట్టమంటే కొడతారు, వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు. అది కాదు కదా. అసలు కుట్ర చేసింది ఎవరు? కుట్ర చేసింది సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్ అండ్ ప్రభావతి. హాస్పిటల్ రికార్డులు తారుమారు చేసింది ప్రభావతి. ఇంకోటి, మరి అందులో నేను చెప్పిన దాంట్లో తప్పే